అన్నా ఏంటి పరిస్థితి? జూబ్లీ హిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ మాత్రం మేము బరిలో ఉన్నాము. మెజారిటీతోని గెలుస్తున్నాం మేమే అంటున్నాడు. ఇంకోవైపు ఆ అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా బిగ్ స్టేట్మెంట్ కూడా చేస్తా ఉన్నాడు. ఎట్లా చూస్తారు దీన్ని? జూబ్లీ హిల్స్లో గెలిచేది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే గతంలో కూడా నీకు తెలంగాణలో చూసినట్టయితే హైదరాబాద్లో మొత్తం బీఆర్ఎస్ఏ గెలిచింది. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ మీదే నమ్మకం ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారేమో ఇండ్లు కట్టిస్తుంటే మరి రేవంత్ రెడ్డి గారేమో ఇప్పుడున్న సీఎం ఏమో ఇండ్లను గూలగొడుతున్నాడు. ఒక మంత్రో ఎమ్మెల్యేనో చేసిండంటే ముఖ్యమంత్రికి చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కానీ స్వయంగా ముఖ్యమంత్రి గూలగొట్టమని చెప్తే మరి పేద ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి వాళ్ళ బాధలు? అసలు ఇంటికి పెద్ద ఆయనే రాష్ట్రానికి ఉన్నతనే గూలగొట్టాలని చెప్తుంటే కట్టిన ఇండ్లు ఇవ్వట్లేదు ఇప్పటికి కూడా పేదలకు. కేసీఆర్ గారు లక్షల ఇండ్లు కట్టిస్తే ఆ ఇండ్లు ఇవ్వకుండా ఇప్పుడు మళ్ళీ పేద వాళ్ళే గూలగొడుతురు. పెద్ద వాళ్ళే ఎవరికి గూలగొట్టట్లేదు, పేద వాళ్ళే ఇండ్లు గూలగొడుతురు. కాబట్టి ఈ జూబ్లీ ఎలక్షన్ తోటే కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా గుణపాఠం చెప్తేనే మిగతా హైడ్రా ఆగిపోతుంది. లేకపోతే ఇంకా హైడ్రా విజృంభిస్తుంది. మొన్ననే మేము జూబ్లీ హిల్స్లో గెలిచాం, ఇంకేం చేస్తారనే ధైర్యంతో ఇంకా ఉన్న ఇండ్లని కూడా గూలగొట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్కు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ జూబ్లీ హిల్స్ తోటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మేల్కొనే విధంగా చేస్తారు. ఎందుకంటే వాళ్ళు 6 గ్యారెంటీలు ఇచ్చింది కూడా ఏవి కూడా అమలు చేయలేదు. కాబట్టి అవన్నీ కూడా ప్రజల లోపల ఉన్నాయి. ఖచ్చితంగా జూబ్లీ ఎలక్షన్లో బుద్ధి చెప్తారు. కాంగ్రెస్ పార్టీ అంటుంది బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేయలేదు జూబ్లీ హిల్స్లో, మాకు అవకాశం ఇస్తే చేసి చూపిస్తామంటుంది. అభివృద్ధి చేసిరు కాబట్టే హైదరాబాద్లో అన్ని స్థానాలు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. హైడ్రాతోటే ఇప్పుడు ఎవరన్నా తప్పు చేస్తే వాళ్ళకి ఏందనే శిక్ష ఉండాలి. కానీ డైరెక్ట్ ఇండ్లు కూలగొట్టడం అనేది ఎంత నష్టపోతున్నారు వాళ్ళు. కట్టిన ఇల్లు అప్పుడు పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఏం చేసిర్రు మరి అధికారులు? పర్మిషన్ ఇచ్చిర్రు, రిజిస్ట్రేషన్లు చేసిర్రు. ఇప్పుడు తీరా చూస్తే అది పర్మిషన్ లేదు, మేము గూలగొడతామని చెప్తే వాళ్ళు ఎంత నష్టపోతున్నారు. వాళ్ళు ఎక్కడ బ్యాంకు రుణాలు ఎక్కడ కట్టుకుంటాడు, బ్యాంకు లోన్ ఇచ్చిండు, అన్ని ఇచ్చిన తర్వాత కూడా గూలగొడితే వాళ్ళు రోడ్డు పాలయ్యి ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎట్లా ఇస్తారు? వాళ్ళు ఓట్లు వేసినట్టు ఉన్న సగం హైదరాబాద్ను కూడా గూలగొట్టేస్తారు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. ఖచ్చితంగా అబద్ధమే. ఈ జూబ్లీస్ ఎన్నికతోటే వాళ్ళ అది కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం తేల్చేందుకే సిద్ధంగా ఉన్నారు ప్రజలు. 6 గ్యారంటీలలో ఏమి లేదు ఇప్పటి వరకు. అభయాసం వాళ్ళు ఏదైతే మహిళలకు 2500 ఇస్తామన్నారో అది ఇవ్వలేదు, 4000 పెన్షన్ ఇస్తామన్నారు అది ఇవ్వలేదు, పేదవాడికి హైదరాబాద్లో ఇండ్లు ఇస్తామన్నారు అవి కూడా లేదు. ఏది కూడా వాళ్ళు ఇప్పటి వరకు నెరవేర్చలేరు. ఓన్లీ బస్సు ఫ్రీ అని చెప్పి బస్సు ఫ్రీ అని ఒకటి చెప్తున్నారు. అది మళ్ళా మిగతా వాళ్ళకు బస్ ఛార్జీలు పెంచారు. ఇక్కడ తీసుకోవడం అక్కడ ఇవ్వడం తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు. నవీన్ యాదవ్ అంటాడు మేము తలుచుకుంటే ఇక్కడ తిరగలేరు బీఆర్ఎస్ నాయకులు అని మాట్లాడుతున్నారు. ఎవరైనా కూడా మాకు అగనిస్ట్గా కావాల్సుకొని మా మీద బురద తల్తాయి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది ప్రజాపాలన అంటే ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది. ఎక్కడైనా తిరగడానికి స్వేచ్ఛ ఉంటుంది. ప్రతి ఒక్కరికి అడిగే హక్కు ఉంది. ఎవడు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఎవరు వినేది లేదు. ఎవరి చేతిలో ఏదేది రాజరికం కాదు, ఇది ప్రజాస్వామ్యం. కాబట్టి ప్రతి ఒక్కరు మీరు ఇచ్చిన హామీలు ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నాం. కొత్తగా మీరు 420 అని పెట్టినప్పుడే మీ నిజ స్వరూపం తెలిసింది. పబ్లిక్ 420 అని ఎవరంటారు? అలా మొత్తం 420 హామీలు ఉన్నాయి. 420 కాదు, 6 గ్యారెంటీలే చేయలేరు, ఇంకా 420 ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళని ఈరోజు పబ్లిక్ నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఇచ్చిన హామీలు ఇచ్చిన తర్వాత రండి. మీరు ఏదైతే అది ఇవ్వలేదు ఇంతవరకు. ఇప్పుడు మా కామారెడ్డి జిల్లాలో నేను నాగిరెడ్డిపేట జడ్పీటీసీని, మా మండలంలోనే సుమారు 4000 ఎకరాల పంట నష్టం జరిగింది. ఏది సింగూర్ వాటర్ వల్ల వర్షాలు ఎక్కువ వచ్చి నిజాం సాగర్ బ్యాక్ వాటర్ వల్ల 4000 ఎకరాలు మునిగిపోతే సీఎం గారు కామారెడ్డి జిల్లాకు వచ్చి ఒక మామూలు బ్రిడ్జిని చూసిండు తప్ప అక్కడ పంట పొలాలు చూడలేడు. అక్కడ పోచారం ప్రాజెక్ట్ అనేది కొట్టుకుపోతుందని చెప్పి అధికారులు అధికారికంగా ప్రకటిస్తే కూడా అది కాపాడింది మళ్ళీ అప్పుడు నైజాం పాలన గట్టింది కాబట్టి అది గట్టి ఉండి వల్ల ఏం కాలేదు. అయితే దానికి కూడా ఎలాంటి నిధులు కానీ అక్కడ నష్టపోయిన రైతులకు ₹1 కూడా ఈ రోజు వరకు ప్రకటించలేదు. ఖచ్చితంగా జూబ్లీస్ తోటే తెలంగాణ రాష్ట్రం మేల్కొల్పుతుంది. బీఆర్ఎస్ పార్టీకి ఓటేసినట్టయితేనే మీ డిమాండ్లు నెరవేరుతాయి తప్ప ఒకవేళ కాంగ్రెస్కి ఓటేస్తే మళ్ళీ ఇంకా హైడ్రా తీసుకొచ్చి ఉన్నీళ్ళు కూడా గూలగొడతారు. ఖచ్చితంగా అది గ్రహించి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. వాళ్ళని అందరినీ కూడా తెలుపుతున్నాం. మీకు ఏవైతే ఉన్నాయో బాకీ కార్డులు కూడా కొట్టించారు, మరి బాకీ కార్డులు వస్తే వాళ్ళని అడగాలని చెప్పి కూడా గట్టిగా చెప్తున్నాం.